హాయ్ ఫ్రెండ్స్. నిరుద్యోగులకు చినగాని దయాకర్ గారు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు. అదేంటంటే డిసెంబర్ మంత్‌లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి జాబ్ క్యాలెండర్ అనౌన్స్‌మెంట్ అనేది చేస్తానని చెప్పారు. ఇక డిసెంబర్ నుంచి వరుస నోటిఫికేషన్‌లుంటాయి. ముందుగా 20,000 ఖాళీల భర్తీకి కసరత్తు అనేది జరుగుతుంది. తర్వాత మిగతా నోటిఫికేషన్‌లు వరుసగా వస్తాయి. సో, ఇప్పటి నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్‌తోనే గవర్నమెంట్ జాబ్ అనేది వస్తుంది. కాబట్టి ప్రిపరేషన్ గట్టిగా చేయండి. కొడితే ఇప్పుడే మరొక నోటిఫికేషన్ వస్తదో రాదో కూడా తెలియదు. కాబట్టి 100% ఎఫర్ట్స్ పెట్టి డూ ఆర్ డై అన్నట్లు చదవండి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇదే లాస్ట్ ఛాన్స్. కొడితే డైరెక్ట్‌గా డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్ దిగి రావాలి. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అంటే ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వీటన్నింటిని కంట్రోల్ చేసుకొని కాస్త ఓపిక పట్టి ఉండండి చాలు. ఫైనల్ లిస్ట్‌లో మన పేరు ఎందుకు రాదో చూద్దాం. ఒక్కోసారి మీరు లోలో ఉన్నప్పుడు మీకంటూ ఒక మోటివేషన్ కావాలి అనిపిస్తుంది. అలాంటప్పుడు మీరు మోటివేషన్ కోసం ఎక్కడో చూడాల్సిన పని లేదు. అసలు మీరెక్కడ ఉండేవాళ్ళు? ఇప్పుడెక్కడున్నారు? ఇంకా ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారు? ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ పేరెంట్స్‌ని తలుచుకోండి. వారు ఏ ఒక్క రోజైనా కూడా అరే! ఈరోజు కూడా వర్క్‌కి వెళ్ళాలా? ఈరోజు రెస్ట్ తీసుకుందాంలే అని ఏ ఒక్క రోజైనా కూడా కంప్లెయింట్ చేయరు. ఎందుకంటే దే హావ్ టు సర్వైవ్. ఇయాల డే అంతా వర్క్ చేస్తేనే వచ్చిన డబ్బులతోని రేపు అనేది గడుస్తుందని వాళ్ళకి తెలుసు. సో, దే డోంట్ వాంట్ మోటివేషన్. వాళ్ళకు మోటివేషన్ అనేది అక్కర్లేదు. సో, మనకు మనమే సెల్ఫ్ రియలైజ్ అవుతూ, సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ వెళ్ళాలి. గెలుపు అనేది అంత ఈజీగా రాదు. అలాంటప్పుడు మనకు చాలా సార్లు అనిపిస్తుంది. లక్ ఉంటేనే గవర్నమెంట్ జాబ్ వస్తుంది. తలరాతలో రాసిపెట్టి ఉంటేనే గవర్నమెంట్ జాబ్ వస్తుంది. గివ్ అప్ చేద్దామని. అలాంటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం తిప్పే ప్రతి పేజీ భవిష్యత్తులో గడిపే ప్రతి రోజుకు సమాధానం చెప్పేలా ఉండాలి. మనం ఒక పుస్తకం మీద గడిపే ప్రతి 50 నిమిషాలు తర్వాత 50 సంవత్సరాల భవిష్యత్తును డిసైడ్ చేసేలా ఉండాలి. 99.99% ఓటమిని చూసినా కూడా మిగిలిన 0.01% గెలుపు కోసం పోరాడాలి. మన సక్సెస్ ఎలా ఉండాలంటే ఓటమి సైతం తల వంచేలా ఉండాలి. మనల్ని దూరం పెట్టిన వాళ్ళు మనకు దగ్గర అవ్వడానికి ట్రై చేసేలా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.